కానీ సార్ ఇప్పుడు బియాండ్ ఈ వీకెండ్స్ వాళ్ళు వచ్చి ఉండడం, భోజనాలు ఇవన్నీ పక్కన పెడితే ఏంటి, వాట్ ఈస్ యువర్ కనెక్షన్? ఫ్యామిలీతో ఎలా మీరు బాండ్ అవుతారు? అంటే అందరూ బాండ్ అవుతారు ఫ్యామిలీతో, కానీ మీ అన్యోన్యంగా ఉండే మీ కుటుంబం గురించి చెప్పండి. కొన్ని అంటే ఒక చిన్న హాస్టల్కి ఇంటికి డిఫరెన్స్ చెప్తాను. హాస్టల్లో టీ కావాలంటే 60-70 అడుగులు నడిచి లిఫ్ట్లో 7 అంతస్తులు దిగి మళ్ళీ ఒక 60-70 అడుగులు నడిచి వెళ్తే మనకి టీ దొరుకుతుంది. భోజనమైనా టిఫిన్ అయినా అంతే. అంటే ఫుడ్ విషయానికి ముందు మాట్లాడుతున్నాను, తర్వాత రిలేషన్షిప్ గురించి వస్తాను నేను. అసలు బేసిక్గా ఒంటరిగా ఉండడం అన్నది చాలా వేధిస్తుంటుంది. పక్కన భార్య లేకపోవడం, కొడుకు లేకపోవడం, కూతురు లేకపోవడం, ఆ వాయిడ్ ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది, అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కొడుకు పక్కన ఉంటే, కూతురు పక్కన ఉంటే అదొక ఎఫినిటీ, అదొక బాండింగ్. భార్య మీద డిపెండెన్స్ ఎక్కువ ఉంటుంది. 40 ఏళ్ళు అయిపోయింది. మీరు కమల్ హాసన్ సినిమా భారతీయుడిలో విలన్ వస్తాడు. విలన్ అతను ఎవరు పోలీస్ ఆఫీసర్ వచ్చి వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ అయిన తర్వాత కమల్ హాసన్ క్లోజప్ షాట్ పడుతుంది. ఇలా చూస్తాడు భార్య వైపు, సుకన్య అనుకుంటాను. అవును. కట్ చేస్తే అతను ఏమీ డైలాగ్ రాయడు శంకర్. కట్ చేస్తే అతను క్లోజప్, ఫైటింగ్ అయిపోతుంది, కమల్ హాసన్ క్లోజప్ పడుతుంది, ఇలా చూస్తాడు ఆమె వైపు. అంటే మనం ఇప్పుడు నేను విలన్ని కొట్టేసాను కాబట్టి పోలీసు వాళ్ళు నా దగ్గరికి వస్తారు కాబట్టి మనం ఈ ప్లేస్ ఖాళీ చేసేయాలి అన్న ఇండికేషన్ ఆమెకు అర్థమైపోయి 1 సెకండ్ 2 సెకండ్సే ఉంటుంది క్లోజప్. కట్ చేస్తే ఆమె దండం మీద ఆరేసిన బట్టలు తీస్తూ ఉంటుంది. అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. అది భార్యాభర్తల బంధం అంటే, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం అంటే. నేను పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని వచ్చి నా కుర్చీ మీద కూర్చుని నేను ఇలా రిమోట్లు పట్టుకుని టీవీ చూస్తుంటా. మా ఆవిడ వంటగదిలోంచి నన్ను చూస్తుంది. వీడిప్పుడు టీ తాగుతాడు అన్నది ఆమెకి ఇండికేషన్. నేను కుర్చీ మీద కూర్చున్న 120 సెకండ్స్లో నాకు టీ వస్తుంది. మళ్ళీ అరగంటలో ఇంకొక టీ వస్తుంది. నేను కనీసం ఇలా చూడను. అంత డిపెండెన్స్ ఉంటుంది భార్య మీద. హాస్టల్లో అది లేదు. నేను 60-70 అడుగులు నడిచి లిఫ్ట్ దిగి వెళ్ళాలి. పైపెచ్చు అక్కడ మనుషులతో నాకు అనుబంధం ఉండదు. ఇక్కడ నా భార్య ఊరు వెళ్ళింది అనుకోండి, ఆ పని నా కూతురు చేస్తుంది, ఆ పని నా కొడుకు చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఒక ఎఫెక్షన్ ఉంటుంది, అక్కడ ఒక రిలేషన్షిప్ ఉంటుంది, అవును, ఒక బంధం ఉంటుంది, బ్లడ్ ఉంటుంది. హాస్టల్లో అది ఉండదుగా. అవును. హాస్టల్లో ఒక ఎంప్టీనెస్ ఉంటుంది. మనం ఇక్కడ టీ తెచ్చే మనిషిగా చూసినా కూడా తెచ్చేవాళ్ళు తేరు. ఇలా 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 తిరిగి చూసినా కూడా అంతేనా. ఇంట్లో మనకి ఆ బాండేజ్ ఉంటుంది. అవును. నాకు 83 రోజులు ఉండి వచ్చాను. అక్టోబర్ 23 వచ్చాను. ఆగస్ట్ 1 వెళ్ళాను. లాస్ట్ 10-15 రోజులు అయితే నేను కింద మీద అయిపోయాను, ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అయిపోయాను. మా ప్రెసిడెంట్కి రోజు ఫోన్ చేసి, మహేష్ ఇంకా ఎప్పుడయ్యా లిఫ్ట్ తయారవుతుంది, అయ్యా హరి గారు, సెక్రటరీ గారు, వెంకట గారు ఎప్పుడు లిఫ్ట్ తయారవుతుందంటే, దాస్ గారు చేసేస్తాం, కొంచెం ఓపిక పట్టండి దాస్ గారు, అయిపోద్ది 2-3 డేస్లో. పాపం వాళ్ళు, మా ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు కూడా పాపం చాలా ఓపిక చేసుకుని, అయ్యా శ్రీధర్ గారు, ఏమిటూరి శ్రీధర్ గారు, కొంచెం లిఫ్ట్ చూడండి సార్, త్వరగా అయ్యేటట్టు చూడండి సార్ అని నేను ఫోన్లు చేసి పాపం చాలామందిని ఎంత విసిగించాలో అంత విసిగించాను. పాప వాళ్ళందరూ చాలా ఓపికతో, నా జీవకులు నాతో పాటు ఉండే మా బిల్డింగ్లో ఉండే వాళ్ళందరూ ఎంతో ఓపికగా నాకు రిప్లై ఇచ్చారు. మొత్తానికి 83 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళడానికి 83 డేస్ ఎందుకు పట్టింది? లిఫ్ట్ ఎందుకు? పాత లిఫ్ట్ తీయడానికి 4 రోజులు పట్టింది. ఓహో, తీసి కొత్త లిఫ్ట్ ఏమో పెద్దది, మళ్ళీ గోడలు పగలగొట్టారు. గోడలు పగలగొట్టి మళ్ళీ కాంక్రీట్ వర్క్ చేసి మళ్ళా వాటిని ఏమంటారు, రాళ్ళు పరుస్తారు, గ్రనైట్ రాళ్ళు పెట్టి మళ్ళీ కొత్త లిఫ్ట్, జాన్సన్ అండ్ జాన్సన్ ఆటోమేటిక్ పెద్ద లిఫ్ట్, అది పెట్టేసరికి 83 రోజులు అయిపోయింది. ఈ లోపల పండగలు వచ్చాయి. పండగలకి ఏం చేశారు మరి? దసరా, దీపావళి కూడాను హాస్టల్లోనే. బహుత్ అన్యాయం. ఏం చేస్తాం, ఫోను ఒకళ్ళ మొహాల్లో భోజనాలు పట్టుకొచ్చారా? తెస్తారుగా, మామూలే కాదు. హాస్టల్లో కూడా స్పెషల్ ఫుడ్ చేశారు. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, లిఫ్ట్లో పనిచేసేవాళ్ళు రాలా, లేట్ అయింది. నేను ఇక్కడ ఉండిపోయాను. పాపం వీళ్ళు వచ్చి ఉన్నారు ఇక్కడ నాతో పాటు, ఇబ్బంది లేదు. కొడుకు ముఖ్యంగా కాపలా కాశాడు, ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్ళేవాడు. వాడు చూసుకున్నాడు బాగా. కొడుకు ఉంటే అదొక దమ్ము, ధైర్యం గొప్పగా ఉంటుంది. ఎంతమంది సార్ మనకి? అబ్బాయి, అమ్మాయి.
ఓకే. అబ్బాయి, అమ్మాయి. అబ్బాయికి ఎన్నేళ్ళు? 34. అమ్మాయి 10 years చిన్న. నాకు 40 ఏళ్ళప్పుడు కూతురు పుట్టింది. వెన్ ఐ వాజ్ 40 year old. అండ్ షీ ఈజ్ నౌ 24. 24. సో అయితే మీరు 64. 63 years and few days. మొన్న అక్టోబర్ 11 అమితాబ్ బచ్చన్ నేను ఒకే రోజు, సంవత్సరం తేడా అబ్బా, పుట్టాం. చాలా మీరు ఈవెంట్ఫుల్ లైఫ్ అంటే ఫస్ట్ నుంచి. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ మీడియాలోకి అసలు ఎలా వచ్చారు మీరు? అనుకోకుండా వచ్చాను. నేను ఈనాడు ఆంధ్రజ్యోతిలో కొద్దికాలం ఉద్యోగం చేసి జర్నలిస్ట్గా ఉన్నారు. తర్వాత వదిలేశాను. వదిలేసి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో అనువాదాలు చేసుకుంటూ ఉండేవాడిని. మీరు చెప్పిన కొన్ని కోట్స్ చెప్పరా? ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది మీద ఆ, సార్ నేను విరివిగా చాలాసార్లు వాడేసుకున్నాను. అది మంచిదేగా. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. ఎన్నిసార్లు వాడుకుంటామో అది. అది లోయల్ ఇంటాస్ వాళ్ళకి రాశారు. గిరి సార్ మేనేజర్ అప్పుడు. ఆ ఏజెన్సీతోనే ఒక మంచి అనుభవం ఉంది, చెప్తాను. అట్లా చాలా రాశాను. తర్వాత స్మాల్ సేవింగ్స్ కూడా రాశాను. సొమ్ము భద్రం భవిత బంగారం అదొకటి రాశాను. దానికి ఇంగ్లీష్ ఏదో ఉండే, సేఫ్ మనీ ఫ్యూచర్ ఏదో ఉండే. ఒరిజినల్ పట్టుకోను నేను, భావంలోకి వెళ్ళిపోతా. అంటే ట్రాన్స్లేషన్స్ ఇవి. ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అది కూడా అనువాదమే. అనువాదం. ఒరిజినల్ ఏంటో. ఒరిజినల్ ఎన్ ఐడియా చేంజెస్ యువర్ లైఫ్, సంథింగ్ లైక్ దట్. అదే నేను అంతా ఒకేసారి వస్తుంది థాట్ అనమాట. ఇంగ్లీష్లో థాట్ వస్తుంది, అక్కడ ఇంగ్లీష్ లైన్, ఇక్కడ తెలుగు లైన్ రాస్తాం. అట్లా వాయిస్ కూడా ఇచ్చారు కదా మీరు యాడ్స్కి వాటికి. ఏది మీరు ఎక్కువ బాగా తృప్తినిచ్చిన జాబ్ అంటే మీ వర్క్ ఏది? ఈ యాంకరింగ్ ఒకవైపు, యాక్టింగ్ ఒకవైపు, అడ్వర్టైజింగ్ లైన్ ఒకవైపు, ఇంకోవైపు వాయిస్ ఇవ్వడం. జర్నలిజం. అవునా? ఎవరినైనా ఉతికారేసారా? అలాంటి జర్నలిజమా? కాదు, మంచి జర్నలిజం అంటే మంచి అంటే ఐఎమ్ సేయింగ్ నేను జర్నలిజం, కల్చరల్ రిపోర్టింగ్ చేసేవాడిని. పెద్ద జర్నలిస్ట్గా పెద్ద గొప్పగా సాధించింది ఏం లేదు, మీలాగా సాధించింది ఏం లేదు. నేను మనుషుల్ని సాధిస్తా సార్, ఏం సాధించాను తెలియదు కానీ అంతేగా. నేను ఇంట్లో వాళ్ళని సాధిస్తుంటాను. జర్నలిజం తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసేవాడిని. ఒకరోజు ఏదో ఇట్లా కూర్చుని ఉంటే యాడ్ ఏజెన్సీలో ఒక ఆమె మాలిని రెడ్డి అనే మేడం వచ్చి, దాస్ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు నాటకాలు వేసానని చెప్పావు నాకు, ఇవాళ ఏదో ఆడిషన్స్ జరుగుతున్నాయి, ట్రై చేయి ఒకసారి అంది. చాలామంది వచ్చి వెళ్ళారు, నచ్చట్లేదు సార్కి అంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు 2-3 నాటకాలు వేసానమ్మా, నాకు పెద్ద అనుభవం లేదంటే, పర్లేదు వెళ్ళు అన్నారు. వెళ్ళాను. ఆయన ఎవరు నువ్వు అంటే, ఇట్లా ఇక్కడ ట్రాన్స్లేటర్ని సార్, కాపీ రైటర్ని, తెలుగు కాపీ రైటర్, తెలుగు ట్రాన్స్లేటర్, యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే, మెట్రికులేషన్లో ఒక నాటకం, ఇంటర్మీడియట్లో ఒక నాటకం, మా ఊరిలో సర్వేశ్వర గారి డైరెక్షన్లో ఒక నాటకం, మెట్రికులేషన్లో డీకే మేషారు, సహదేరావు గారి మేషారు వాళ్ళ డైరెక్షన్లో ఒక నాటకం, ఇంటర్మీడియట్లో ఒక ఒరియా నాటకం ఏదో చేశాను. సరే నీకు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాను, కూర్చో, 1 లక్ష రూపాయలు నీకు ఇస్తున్నాను, ఫేస్ చూపించాను. చూపెట్టాను, ఆనందం. బాగుంది, చాలా బాగా చేసావయ్యా, చాలా ఆనందం, బాగా చూపెట్టావు, ఒక 50,000 వెనక్కి తీసుకుంటున్నాను, ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నాడు. ఇచ్చాను. మళ్ళీ ఒక 25,000 ఇస్తున్నాను అన్నాడు, మళ్ళీ తీస్తున్నాను అన్నాడు. ఆ వేరియేషన్స్ చేయమన్నాడు, చేశాను. 3 రోజుల తర్వాత షూటింగ్ ఉంటుందో వచ్చే అన్నాడు. స్పాట్లో డిసైడ్ చేశాడు ఆయన. అట్లా స్మాల్ సేవింగ్స్ యాడ్కి ఫస్ట్ వర్క్ అనమాట అది. అప్పటికి మీరు ఇలాగే ఉండేవారా? ఇంకా బాగా సన్నగా ఉండేవారా? లేదు, లావుగానే ఉన్నాను. నేను పెళ్ళైన 5 ఏళ్ళకి లావు అయిపోయాను. మీ ఆవిడ వంట అంత బాగుంటుందా సార్? లేదమ్మా, మా జీన్స్ అలాగే ఉంటుంది, జెనెటిక్. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటారు. సో అట్లా ఎంటర్ అయ్యాను. మెల్లగా ఇంట్రెస్ట్ కలిగింది, అరే ఇందులో ఏదో ఉంది అని. మెల్లగా ఈ సీరియల్స్, చిన్న చిన్న మోడలింగు, అప్పుడు ఏవో మోడలింగ్ చేశా, స్మాల్ సేవింగ్స్కి, సిడిఆర్ హాస్పిటల్కి, ఏవో రకరకాలు చేశాను. ఫండు కాలింగ్ అని టాటా టెలి సర్వీసెస్ వాళ్ళకి, ఇలాగ చాలా మోడలింగ్ కూడా చేశాను అప్పట్లో. మెల్లగా టీవీ ఫీల్డ్లోకి వచ్చా. ఒకానొక పార్టీలో అడవి శ్రీనివాస్ గారు కలిసి అవకాశం ఇచ్చారు. మొదటి టెస్ట్లో ఫెయిల్ అయ్యాను, తర్వాత పాస్ అయ్యాను. మెల్లగా వచ్చేసింది. తర్వాత ఈటీవీ 2లో ఆహా అనే ప్రోగ్రామ్ 7 ఏళ్ళు చేశాను. తర్వాత ఎవరి గోల వారిది. సూపర్.
ఎవరి గోల బాల వారిది అయితే సూపర్ హిట్. ఒక 5 ఏళ్ళు దున్నేసాం. దున్నేసారు మీరు. అసలు ఆ షో కోసం వెయిట్ చేసేవారు అందరూ. ఇందాకలో మీరు లక్ష్మీ పార్వతి వాయిస్ చేశారు కదా, కొంచెం చేయండి ఒకసారి చెప్తాను. అంటే ఏ విధంగా ఇప్పుడు? ఏదైనా నన్ను ఇంటర్వ్యూ చేయండి లక్ష్మీ పార్వతి. ఎంతో గొప్ప నటులు, గొప్ప రచయిత కూడా అవ్వవలసిన కిషోర్ దాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం కిషోర్ దాస్ గారు. నమస్కారం. మా ఎవరి గోల వారిది ప్రోగ్రాంలో ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వాయిస్లు ఒకే మనిషి ఇచ్చాడు. ఎవరు సార్ వాళ్ళు? భవిరి రవి. భవిరి రవి గారు నాకు తెలియకపోవడం ఏంటి సార్? మరి ధ్వని అనుకరణ చక్రవర్తి. అవును. ఆల్ వాయిసెస్, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, బరాక్ ఒబామా దగ్గర నుంచి, సోనియా గాంధీ దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ వాయిస్ దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి, అందరికీ నమస్కారములు. అంతేనా? అదే గుర్తున్నావన్నీ. బరాక్ ఒబామా అసలు ఏంటేంటో చేసేస్తాడు ఆయన, మాయ చేసేస్తాడు. అవును అవును. అద్భుతం. మీరు మిమిక్రీ చేస్తుంటే గుర్తొచ్చింది మా భవిరి రవి నాకు గుర్తొచ్చింది. ఇంట్రెస్ట్ సార్ మిమిక్రీ. నేను కూడా ఒక 8-10 గొంతులు అలా ప్రాక్టీస్ చేసి చిన్నగా. భవిరి రవి 150కి పైగా గొంతులు చేశాడమ్మా. అయ్యో ఆయన తోపు జీనియస్. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, అంత టాలెంట్ ఎట్లా ఉంటుంది ఒక మనిషి దగ్గర అని. అన్ని వాయిస్లు చేయడం అంత చిన్న విషయం కాదు. అండ్ దాదాపు నేరుగా చేస్తాడు ఆయన. చంద్రబాబు అంటే దాదాపు చంద్రబాబు దగ్గరగా వెళ్తాడు. మీరు చేయరా సార్ మిమిక్రీ? అస్సలు రాదమ్మా, అసలు. మీరు జస్ట్ వచ్చి సూత్రధారుడు అంతే. మీరు వచ్చి అనేసి ఇదేం జరిగిపోతుందని నేను చెప్పేస్తారు. కొంచెం సెటైర్ బాగా పలుకుతుంది నాకు కొంచెం. అంటే మెయిన్గా అంటే నేను డైరెక్టర్స్ యాక్టర్ని ఆల్వేస్. నాకు పెద్ద సొంతంగా ఏమి అన్ని తెలివితేటలు ఉండవు, అంత టాలెంట్ కూడా లేదు. అయ్యో. కానీ డైరెక్టర్ చెప్పింది పట్టుకోగలుగుతా. మాకు అంజద్ బాబు గారు డైరెక్టర్. ఆయన అసలు ఆయన కూడా చాలా సహజ వేటకారి. మామూలు కాదు రియల్ లైఫ్లో కూడా అంతే. ఆయన చెప్తాడు, నేను చేసేస్తాను. నేను ఏ షూటింగ్కి వెళ్ళినా కూడా, నేను ఇప్పుడు వినోద్ ఫిల్మ్ అకాడమీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. నేను మా స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తుంటాను, డైరెక్ట్ షూటింగ్కి వెళ్తే ఫస్ట్ డైరెక్టర్ నాడి పట్టుకోండి అంటాను. అవును. డైరెక్టర్ పల్స్ పట్టుకోవాలి. నేను అది పట్టేస్తాను, వదిలిపెట్టినది చాలా ఫాస్ట్గా పట్టుకుంటాను, కాబట్టి ఇబ్బంది లేదు. అవును. సహజంగా వాళ్ళని చేసి చూపించమంటాను నేను. ఐ రిక్వెస్ట్ దెమ్. అంజద్ బాబు గారు చేసి చూపిస్తారు, ఆయన కొంచెం చేసి చూపిస్తే చాలు, మిగతాది నేను అల్లుకుపోతా. ఆ టాలెంట్ ఉంది. సో అలాగా మీ ప్రయాణం టీవీ తోటి, అలాగే కొన్ని సినిమాలు మీకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్ర. ఒంగోలు గిత్త సినిమా మొత్తం ఉంటాను. అవును. రామ్. కానీ ఆ సినిమా ఎంట్రీ చాలా గమ్మత్తుగా జరిగింది. నాకు ఒక రోజు ఆ కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, మేము ఇలాగ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారే చేసేస్తారు అనుకున్నాము, చిన్న క్యారెక్టరు, ఏవో అది క్యారెక్టర్ కొంచెం పెరిగేటట్టుంది, కొంచెం ఇలాంటి ఎక్స్పీరియన్స్డ్ అవసరము అన్నారు. పిలిచారు, మేనేజర్ పిలిచాడు, మాట్లాడాడు. ఎంత తీసుకుంటావు అంటే, నాకు ఆల్రెడీ ఒంగోలు గిత్త ఎవరి గోల వారిదిలో రోజుకి 10,000 ఇస్తున్నారు, ఎపిసోడ్కి 10,000 అన్నాను. 1000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక 25 రోజులు ఎంతో ఉండొచ్చు, 20 రోజులు ఉండొచ్చు, 30 రోజులు ఉండొచ్చు, 25 రోజులు ఉండొచ్చు, 1000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు. నేను ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వస్తాను సార్ అని ఇంటికి వచ్చాను. అంతేనా? మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. నేను వెళ్ళాను, సరే అని. వెళ్తే 3,000 ఇస్తామండి అన్నాడు. ఓహో, అలా ఒక్కసారి బాత్రూమ్కి వెళ్తే ఇన్ని 2,000 పెరిగింది. అంటే కనీసం 10 సార్లు మీకుంది ఇక్కడ, మీది ఎటకారం తక్కువ కాదు. 2,000 మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాను, మళ్ళీ పిలిచారు 4 రోజుల తర్వాత, మళ్ళీ 5,000 చేశారు. మళ్ళీ బాత్రూమ్కి వెళ్తానని లేస్తుంటే పట్టుకున్నాడు, కుదరదు అట్లా లేదు అన్నాడు. ఇప్పుడే నిజంగా వస్తానని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా. ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, 5,000 కాదు కానీ మీరు వచ్చి కొంచెం మాట్లాడండి అని. నేను రానని చెప్పాను. నేను మొండికేసాను, నా వల్ల కాదండి, మీరు ఏందండి ఈ చేపల భారం. అంతే కదా మరి. ఈ మేనేజర్లు ఎంత సంస్థకి మిగులుద్దామా అని ఆలోచిస్తాను. అంతేగా, వాళ్ళ పనే అది. పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. నేనైతే చెప్పాను, నేను రానండి, మీ చేపల బేరం నా వల్ల కాదు, మానేయండి, అక్కర్లేదు, నాకేం అవసరం లేదన్నాను. డైరెక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పారు. డైరెక్టర్ పిలిస్తే వెళ్ళాలి. డైరెక్టర్ ఈజ్ ది బాస్, డైరెక్టర్ ఈజ్ ది గాడ్ ఫర్ అన్ యాక్టర్. వెళ్తే ఆయన చెప్పాడు, దాసు, నేను ఒక సినిమా ఫ్లాప్ అయింది నాది, ఒక సినిమా హిట్ అయింది,
ఆ సందిగ్ధంలో ఆ సంధి కాలంలో నేను ఉన్నాను. నాకు కూడా ఈ సినిమా ఒక పరీక్ష. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే నేను భవిష్యత్తులో ఈ సినిమాలు చేస్తూనే ఉంటాను కాబట్టి నీకు నేను వేషం ఇస్తాను, నాకు కొంచెం కోఆపరేట్ చేసి చెయ్యి అంటే, నేను ఇంత అమౌంట్ అనుకుంటున్నానండి, ఇస్తే చేస్తానండి అన్నాను. ఎంతో కొంత లేవోయ్, నీకు ఇస్తాను లేవోయ్, రావోయ్, నువ్వు చేయబోయ్ అన్నాడు. చేస్తాను సార్ అని. అప్పుడు ఆయన మాటకి తలవకి నేను కోరుకునే అమౌంట్ తీసుకునే చేశాను. అంతే.